నా పేరు మానాల మోహన్ రెడ్డి, తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్. నాతో పాటు పెద్దలు దీపక్ జాన్, తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ గారు. ఈరోజు ప్రజాపాలన భాగంగా పీసీసీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు గాంధీ భవన్లో ఫిర్యాదుల స్వీకరణకు ఇద్దరం కూడా పాల్గొనడం జరిగింది. అట్టి ఫిర్యాదులను ప్రభుత్వ వివిధ శాఖలకు పంపించడం జరుగుతుంది. అయితే గత 3-4 రోజులుగా ఈ రాష్ట్రంలో కాళేశ్వరం పైన ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఏదైతే ఉందో కేసీఆర్ను విచారణకు హాజరు కావాల్సిందిగా కోరిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ అయితేంది, అదేవిధంగా హరీష్ రావు అయితేనేది, ఇద్దరు కూడా తోక తెగిన పక్షుల్లాగా అరుస్తూనే ఉన్నారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు, దానికి గుండెకాయ అయినటువంటి మేడిగడ్డ రెండు కూడా మీ ప్రభుత్వ హయాంలోనే మొదలై మీ ప్రభుత్వ హయాంలోనే కూలిపోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రాజెక్టుకు సంబంధించిన విజిలెన్సీ విచారణ అయితేనేది, శాఖాపరమైన విచారణ అయితేనేది, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థ ద్వారా చేసినటువంటి విచారణలన్నీ కూడా నాణ్యత లోపం ద్వారానే ఈ ప్రాజెక్టు కూలిందని చెప్పడం ద్వారానే కమిషన్ ఏర్పాటు చేసి దానిపైన విచారణ చేసి వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేసిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కానీ దీనికి ఏదో ఈ ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్టును మేము మాత్రమే కట్టామని చెప్పుకునే టీఆర్ఎస్ నాయకులందరూ కూడా మరి కూలిపోవడానికి కారణం ఎంత తెలివి తక్కువ మాటలు మాట్లాడుతున్నారు అంటే, కేటీఆర్ అంటే ఒకటోడు కాంగ్రెస్ వాళ్ళేమే బాంబులు పెట్టి కూల్చేస్తున్నామంటే వానికి తెలివి ఉందో లేదో నాకైతే అర్థం కావడం లేదు. అంటే 10 సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలించే వ్యక్తి తప్పుడు మాటలతో గ్లోబల్ ప్రచారం చేయాలని ఒక ప్రయత్నం చేసిన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపులు చేస్తున్నదని చెప్తున్నటువంటి విషయాలపైన ఒక్కసారి ఆలోచించమని చెప్తున్న టీఆర్ఎస్ శ్రేణులను, మరీ ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ సభ్యులని, మేము మీలాగే కక్ష సాధింపు చేస్తే మీరు చేసిన పనులు, అవినీతి పనులు ఒక్కటి కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థలను అవినీతిమయం చేసిండ్రు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా మీరు అవినీతిలో కూరుకుపోయినటువంటి పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. ఒక్కటి కాదు, రెండు కాదు, భూమాఫియా, లిక్కర్ స్కామ్, అదేవిధంగా శాండు, హరితహారంలో కొన్ని వేల కోట్ల రూపాయల దోచుక తిన్నటువంటి పరిస్థితులు. నిజానికి వీటన్నిటిపై విచారణ చేస్తే కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా ఈ జీవితకాలం జైల్లో గడపడం తప్ప వేరే ఏముండదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సోదరులారా. ఇకపోతే ఒక్క బాధ్యతమైన ప్రజాప్రతినిధి మాట్లాడాల్సిన ఒక్క మాట కూడా ఈరోజు ప్రెస్ స్టేషన్లో కేటీఆర్ అనేవాడు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. వాస్తవానికి నువ్వు మాట్లాడిన ప్రతి మాటను మేము మాట్లాడగలం. కేటీఆర్ ఈ భూమికి 2 జానాలు కూడా లేనటువంటి నువ్వు, అంటే నువ్వు మాట్లాడే భాషలో చెప్పాలంటే ఈ భూమికి 2 జానాలు 3 జానాలు లేనటువంటి నువ్వు ఎగిరెగిరి మాట్లాడుతుంటే, అవినీతి పరుడువైన నువ్వే మాట్లాడుతుంటే వాటిని వెలికి తీసి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నా మాకెంత గుండె ధైర్యం ఉండాలా. నిన్ను ఏ విధంగా చెడుగుడాల్లో తెలియనోళ్ళం కాదు. కానీ బాధ్యతయుతమైన పదవిలో ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాస్తవాలను ప్రజలకు చెప్పాలనుకోవడం ద్వారా ఇంకా నువ్వు ఎగిరెగిరి పడుతూ విచ్చలవిడిగా తప్పుడు మాటలు మాట్లాడుతుంటే ఒక పిచ్చి కుక్క కంటే హీనంగా నువ్వు మాట్లాడుతున్నావు ఈ మధ్య కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన. నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉంటే
నిజంగా నువ్వు అది చర్చకు సిద్ధమైతే ముందుకు రావాలా. తెలివి తక్క మనిషివి నువ్వు. అంటే ఒక విధవ కూడా అంత చిల్లర మాటలు మాట్లాడు. అంటే రాజకీయ ఒక వ్యభిచారి ఒక విధవ కూడా అంత చిల్లర మాటలు మాట్లాడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని. నిజానికి మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చేసినటువంటి పనులే మేము చేయాలని అనుకుంటే నిన్నటికి నువ్వు మాట్లాడినటువంటి ఒక స్టేట్మెంట్ యాలు నిన్ను తీసుకుపోయి జైల్లో పెట్టడానికి అదొక్కటే ఒక కారణం చేయాలనే విషయాన్ని ఈ సందర్భంగా నేను ఈ పత్రికా సోదరుల ద్వారా ఈ సమాజానికి తెలియదలుచుకున్న సోదరులారా, ఖచ్చితంగా మీరు చేసిన పాపాల ద్వారా నీట మునిగిన కాళేశ్వరం ప్రాజెక్టు మీ మెడకు చుట్టుకుంది. ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ పూర్తి కాగానే మీ కుటుంబం మొత్తం ఆల్రెడీ ఈపాటికే మీ చెల్లె జైలుకు వచ్చింది. ఇక మీరు ఇద్దరు మిగిలిరు, మీ బావతోటి ముగ్గురు. మీరు ముగ్గురు కూడా జైలుకు పోడు తప్పదు. అంతేకాకుండా విచారణ కమిటీలో నోటీస్ ఇవ్వకముందు ఈటెల రాజేందర్ గారు మాట్లాడిన మాటలేంది, అదేవిధంగా విచారణ కమిటీ ముందు ఈటెల రాజేందర్ గారు మాట్లాడిన మాటలను చూస్తుంటే ఈ రాష్ట్రంలో బీజేపీ టీఆర్ఎస్ రెండు కూడా ఒకతాను ముక్కలనే విషయాన్ని స్పష్టంగా అర్థమవుతుంది. దీనిపైన మా పిసిసి ప్రెసిడెంట్ గారు మిగతా మా నాయకులందరూ మాట్లాడిన వాటిపైన ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారిని మాట్లాడమంటే మాకు సంబంధం లేని విధంగా మాట్లాడిన విధానం ఏదైతే ఉందో ఈ రెండు పార్టీలు కూడా కుమ్మొక్కై ఒకటై నడుస్తున్న సంఘటనలు పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఖబర్దార్ కేటీఆర్, నువ్వు ఇదే విధంగా మాటలు తూలితే తప్పుడు మాటలు మాట్లాడితే నీకు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం. నువ్వు ఏ విధంగానైతే ఎగిరిపడుతున్నావో ఈ ఎగిరిపడ్డ వాళ్ళు చాలామంది కాలగర్భంలో కలిసిపోయినారు. తప్పుడు విధానాలతోటి ఎగిరిపడ్డ వాళ్ళు నీ ప్రచారానికి నమ్మడానికి ఈ రాష్ట్రంలో ఎవరు అసమర్థులు ఆలోచన పరులు లేరనుకుంటే నీ మూర్ఖత్వం అవుతుంది. ఖచ్చితంగా నీవు వేసినటువంటి ఈ ప్రచారం ద్వారా అది నీకే చుట్టుకుంటుందనే విషయాన్ని తెలియజేస్తూ ఖచ్చితంగా ఇంకొకసారి కేటీఆర్ ముఖ్యమంత్రి పైన రేవంత్ రెడ్డి గారి పైన తప్పుడు కూతలు కూస్తే ఖచ్చితంగా నీ నాలుక కోయడం ఖాయమని సందర్భంగా హెచ్చరిస్తున్నాం.